హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మ్యాడీ కిచెన్ అఫీషియల్. సమ్మర్ స్పెషల్‌గా ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టుకోవాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి, తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లాగా కట్ చేసుకోవాలండి. ఇవి ఒక బౌల్‌లో తీసుకొని వీటిలో కొంచెం సాల్టు, కొంచెం పసుపేసి, కొంచెం వాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ ముక్కలు వేసి గట్టిగా మూటగట్టి దానిపైన ఒక బరువు ఏదన్నా గట్టిగా పెట్టాలండి. ఇలా చేయడం వల్ల వాటర్ అంతా బయటకొచ్చేస్తది. ఇలా నైట్ అంతా ఉంచాలండి. సో, మనం నైటే మినపప్పు ఒక అర కేజీ తీసుకొని నానబెట్టుకొని దాన్ని మనం గారెలకి ఎలా రుబ్బుకుంటామో గట్టిగా వడలకి అలా గట్టిగా రుబ్బుకొని ఉంచుకోవాలండి. సో, ఇట్లాగా నైట్ అంతా పెట్టిన తర్వాత మొత్తం వాటర్ వెళ్ళిపోద్ది. మనం డైరెక్ట్‌గా ఇలా పట్టుకోవచ్చండి. కాకపోతే ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2, 3 గంటలు ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇలా డైరెక్ట్‌గా పట్టుకోవచ్చు. కాకపోతే అందరూ ఇట్లాగ ఇష్టపడరు. ఈలోపు మనం ఆ మినపప్పుని శుభ్రంగా కడుక్కొని, కొంచెం పొట్టుగా ఉంచుకొని వాటిల్ని మనం గారెలకి ఎలా ఆడుకుంటామో అట్లా గట్టిగా ఆడుకోవాలండి. సో, చూసారా ఎంత క్రిస్పీగా ఎట్లాగున్నాయో? సో, మొత్తం మినప్పిండి కాకుండా సగం వేసుకొని, దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే మనం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ఆ 2 పేస్ట్ చేసుకొని, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. యాక్చువల్లీ ఈ గుమ్మడికాయని మనం ఎట్లాగంటే జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిదండి హెల్త్‌కి. కాపోతే అందరూ ఇష్టపడరు కదా! సో, ఇంకోటేంటంటే ఇట్లాగా వడియాలు పట్టుకున్న వాళ్ళు కూడా కొంచెం నిలవ ఉంటది. సో, ఇలా కూడా తింటానికి ఇష్టపడతారు చాలామంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా. కుదిరితే జ్యూస్ తాగండి. లేకపోతే ఇట్లా వడియాలు పట్టుకోండి. క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయండి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కొన్ని యేసుకొని బాగా కలుపుకోవాలండి. సో, దీనివల్ల మనకి హెల్త్‌కి మంచిది. బాడీకి కూడా కొంచెం కూల్‌గా ఉంటదండి. చూసారా కొంచెం గట్టిగా ఉంది కదా! సో, ఇప్పుడు మిగిలిన కొంచెం మినప్పిండి వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే వడియం పట్టడానికి కొంచెం జారుగా అంటే మరీ గట్టిగా కాకుండా, మరీ జారుగా కాకుండా మీడియంగా ఉంటే వస్తాయండి. మనకి త్వరగా ఇలా క్రిస్పీనెస్‌గా ఉండడానికి కూడా, త్వరగా ఎండడానికి కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఒకసారి ఏం తక్కువైనాయో అవి సాల్ట్ గానీ, ఇట్లాగా సగ్గుబియ్యం అంటే పిండేసాం కదండీ! సగ్గుబియ్యం కూడా కొన్ని పడతాయి. ఇప్పుడేనండి మనం ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని, ఇంకా ఫైనల్‌గా వడియాలు పట్టేయడమేనండి. ఇట్లాగ ముద్దల్లాగా తీసుకొని మనం వడలేసుకుంటాం కదండీ! అట్లాగా గారెలేసుకున్నట్టు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, ఇట్లాగా ఒక పల్చటి కవర్ మీద వేసుకోవడమేనండి. క్లాత్ మీద వేస్తే అది మనం సగ్గుబియ్యం వేసాం కదండీ! సో, దానికి క్లాత్‌కి అంటుకుపోయి, మనం తీసేటప్పుడు అవి హ్మ్, పగిలిపోయి పొడి పొడిగా అయిపోతాయండి. ఇది కవర్ మీద అనుకో తీసేటప్పుడు ఈజీగా వస్తాయండి. ఇంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థాంక్